హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో లాస్ట్ వీక్ అంతా కూడా వీడియోస్ పోస్ట్ చేయలేదు. 1 వీక్ అంతా అలా సైలెంట్ అయిపోయాను అనమాట. సైలెంట్ ఏం అవ్వలేదు, అలా చూస్తూ పాజ్ అయ్యాను అంతే. రీజన్ అంటే ఏం స్పెసిఫిక్ గా ఏం లేదు. పిల్లలు, పాపేమో హాస్టల్లో ఉంది, ఇంకా స్టిల్ తన ఇంటర్న్షిప్ నడుస్తుంది, బాబు వచ్చి ఇంట్లో ఉన్నాడు. సో మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు చదువు అయిపోయిన తర్వాత తీసుకునే నెక్స్ట్ స్టెప్ మనం ఆలోచించేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. సో ఆ టైంలో మనం ఎప్పుడు ఉండే రొటీన్ బిజీలో ఉండి సరైన నిర్ణయం తీసుకోకపోతే అది లేటర్ వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నేను వేరే విషయాలు ఎలా ఉన్నా నా పిల్లల చదువు కెరీర్ విషయంలో మాత్రం సరిపడినంత సమయాన్ని అయితే తీసుకుని నా మైండ్ మీద ప్రెషర్ లేకుండా పూర్తిగా ఆలోచించి దానికి కావాల్సినంత సమయాన్ని కేటాయించి డెసిషన్ తీసుకుంటాను. సో దానివల్లే కొద్దిగా గ్యాప్ అయితే తీసుకున్నాను. ఈ గ్యాప్లో ఏంటంటే నెక్స్ట్ 10th తర్వాత వాడిని ఏం జాయిన్ చేపిద్దాము, ఏది చేస్తే ఎలా ఉంటుంది, ఏది చేస్తే ఎటు కెరీర్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది, వీళ్ళు చదివిన తర్వాత ఎట్లా ఉంటుంది. సో ఇట్లా లాట్ ఆఫ్ అనాలిసిస్, లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక బడ్జెట్ ప్లానింగ్ లాగానే అనమాట. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ చేసి వాళ్ళని ఒక స్ట్రీమ్లోకి పంపిస్తేనే లేటర్ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి జాబ్స్లోకి కానీ వాటిలోకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో హడావిడిగా నేను యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నానని గబగబా ఎంతసేపు నా గోల నేనే వీడియోలు చేసుకున్నాను, ఎడిటింగ్ చేసుకున్నాను, కమెంట్లకు రిప్లై ఇచ్చుకున్నాను, మళ్ళీ ఏదో ఇంట్లో వంట చేస్తాను, మళ్ళీ ఏదో ఇది వెళ్ళిపో అది వెళ్ళిపో అట్లా అనుకున్నాం అనుకోండి, తర్వాత మనమే రిగ్రెట్ అవుతాం. మన ఫ్యూచరే మన పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం మనం సరైన సమయాన్ని కేటాయించాలి అనేది నేను నమ్ముతాను. నేనే కాదు, మీరే కాదు, ఎవరైనా అట్లాగే చేయాలి. సో కెరీర్ విషయంలో మాత్రం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకి మనం జడ్జి చేసినంత కరెక్ట్గా బయట వాళ్ళు ఎవరు జడ్జి చేయరు. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం చూస్తాం కాబట్టి వాళ్ళ తెలివితేటలు ఎంత లెవెల్లో ఉంటాయి, వాళ్ళ ఏ చదువు చదవగలరు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉంది, వాళ్ళు అసలు చదవగలరా, హాస్టల్లో పెట్టొచ్చా పెట్టకూడదా, ఎలా ఉంచాలి, ఎందులో పంపించాలి, ఇవన్నీ యాజ్ ఎ పేరెంట్గా మనకి తల్లికి తండ్రి తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ కెరీర్ వైపు పంపిస్తే బాగుంటుంది, దేంట్లో అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు చదువున చదువు నుంచి ఆ టైంకి మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఇట్లా కొన్ని ఏంటంటే మనకు తెలియకపోయినా కూడా తెలిసి చెప్పే వాళ్ళ వీడియోస్ చూడడం కానీ, మనం తెలుసుకోవడం కానీ, నలుగురిని అడగడం కానీ అట్లా చేయడం వల్ల ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. మనం అనుకుంటాం కానీ ఏంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి మీకు రోజులు అవసరమైనవి అంటే ఇట్ డస్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే మనము ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు దాంట్లో 10 రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది. దాని నుంచి ఒక డెసిషన్ ఆలోచించి తీసుకొని అంత లోపల ఇంకొకరు ఎవరో మనకి ఏదో సజెషన్ ఇస్తారు, దాని గురించి ఆలోచిస్తారు. ఇట్లా ఒక 10 రకాలుగా ఆలోచించి వాళ్ళని జాయిన్ చేసే టైంలో మనం తీసుకున్న టైం, ఎఫర్ట్ అనేది డెఫినెట్లీ చాలా మ్యాటర్ అవుతుంది. సో నేను మా పాప విషయంలో, మా బాబుకి ఇద్దరికి 6 years గ్యాప్ ఉండడం వల్ల తన విషయంలో అయినా సరే అలాగే అంతే స్ట్రాటజిక్గా, అంతే ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏమంటారు ఇన్ఫర్మేషన్ సోర్స్ ఎక్కువ ఉంది. అప్పట్లో ఇంత కూడా లేదు. సో అప్పుడున్న పోలిస్తే పరిస్థితులతో ఇప్పుడు చాలా బెటర్. మనకి కనీసం మనం ఒక విషయం గురించి తెలిస్తే అది ఏంటి అని తెలుసుకునే అవకాశం ఉంది. అప్పట్లో కొద్దిగా తక్కువ, బట్ స్టిల్ నేను తన విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి మంచి స్టెప్సే వేశాను అని అనుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం బాబు కెరీర్ కూడా జాగ్రత్తగా చూసుకొని తన కెరీర్ కూడా మంచిగా ఒక స్టడీ ఫేజ్ అయిపోయేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు సెటిల్ అయిపోతే మనకు అంతకంటే కావాల్సింది ఏం అవసరం. మన ప్యాషన్ కోసం యూట్యూబ్ అనేది అలా చేసుకుంటూ వెళ్తున్నా కూడా వాళ్ళని మంచి కెరీర్స్లో సెటిల్ చేస్తే మనం ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు. అది నా ఉద్దేశం. అందుకోసమే ఏదన్నా ఒక ముఖ్యమైన పని ఉందంటే నేను అలా అదృశ్యం అయిపోతాను అనమాట యూట్యూబ్ నుంచి. ఏమి లేదు, దాని గురించి వెతుక్కుంటా ఆలోచిస్తా, ఇంకా మా హస్బెండ్తో డిస్కస్ చేస్తూ, తెలిసిన విషయాలు చూస్తూ, ఇంకా 10 రకాలుగా ఆలోచిస్తుంటాను. మా ఇంట్లో కెరీర్ పరంగా మాత్రం ఇంట్లో 90% ఆఫ్ ద థింకింగ్ చాయిస్ నాదే ఉంటుంది. మా హస్బెండ్తో డిస్కస్ చేసి తనకి బెటర్ అనిపిస్తే అప్పుడు దాంట్లోకి వెళ్తాం అనమాట. సో నా రోలే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనే ఆలోచిస్తాను. దానికోసం కొంచెం ఇంట్లో, అందులో పిల్లలు ఉన్నప్పుడు మా హస్బెండ్ ఏంటంటే ఇంకా ఉన్న 4 రోజులు కూడా నువ్వు యూట్యూబ్ వీడియోలు అంతా చేసుకుంటూ ఉంటే మనం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయం కదా, తర్వాత వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారు. సో బెటర్ అవాయిడ్ ఫర్ ఫ్యూ డేస్ అంటారు, కానీ పూర్తిగా వదిలేలేను. ఎందుకంటే మనసులో ఆగుతూ ఉంటుంది, ఏదో నేను ఒక వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను అక్కడ సంబంధం లేకుండా ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని అప్పుడప్పుడు మళ్ళీ సడన్గా ఇలా మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాను. సో మీతో టచ్లో ఉంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఎటు మళ్ళీ వాడు హాస్టల్కి వెళ్ళాక ఐ విల్ గెట్ అ టైం.
సో టైం ఎట్లా నడిపిస్తుంటే అట్లా నడుస్తూ ఉంటాను అనమాట. మన చేతుల్లో ఏముండదు. సో మీరేం చేస్తున్నారు? మీ పిల్లల్ని ఏంటి, ఏమేమి చేయాలనుకుంటున్నారు? వాళ్ళని కెరీర్‌లో అంటే భవిష్యత్తులో మీ ప్లానింగ్ ఏముంది మీ పిల్లల దృష్టిలో అనేది నాతో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకొకటి, ఎవరైనా ఇట్లాంటివి మాట్లాడినప్పుడు చాలా స్టడీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాంటివి చిన్న చిన్న టాపిక్స్ మనం వీడియోస్‌లో గుర్తుండవు ఒక్కొక్కసారి నెక్స్ట్ వ్లాగ్‌లో చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. మీకు ఇన్ కేస్ ఏదైనా పర్టికులర్‌గా అడగాలనుకుంటే నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి ఉంటుంది. సో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ ఐడికి నాకు కాల్ చేశారనుకోండి, డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ అయితే చేయగలుగుతాను. కొన్ని విషయాలు ఏమైనా తెలియకపోయినా అట్లీస్ట్ తెలుసుకొనైనా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పగలుగుతాను. సో అంతవరకు అయితే గ్యారంటీ ఇవ్వగలను. కరెక్ట్‌గా అదే కాల్‌లో చెప్పలేకపోయినా. సో మీరు ఏదన్నా మీ పిల్లల కెరీర్ రిలేటెడ్ తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ యూ డూ కాల్ మీ ఆన్ కాల్ మీ ఫర్ యాప్ ఐడి. అండ్ ఇంకా కిచెన్లో కొంచెం పని ఉంది. ఆ పని చేసుకుంటూ ఇంకా కొన్ని మంచి విషయాలు ఏమన్నా మీకు కూడా ఉపయోగపడేవి చెప్దామని అనుకుంటున్నాను. ఇంకైతే ఫస్ట్ రైస్ పెట్టేసాను, అయిపోయింది. అండ్ వచ్చేటప్పుడు ఈయన ఆఫ్టర్నూన్ మ్యాంగోస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ బాగుంది కదా, సో ఎప్పుడు తీసుకొచ్చినా కూడా టేస్ట్ బాగున్నాయి అనమాట. సో అవన్నీ పక్కన పెట్టేసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే అలసందలు తెల్లటివి నానబెట్టేసి ఉంచేసాను. ప్రోటీన్, మనము ఎక్సర్సైజెస్ కానీ స్విమ్మింగ్ ఇట్లా చేసే వాళ్ళకి డైలీ ప్రోటీన్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ప్రోటీన్ పౌడర్తో పాటుగా మనం ఇంట్లో కూడా ఇలాంటివి నానబెట్టి ఇస్తూ ఉంటే కూడా డైట్ బాగుంటుంది. ఇంకైతే ఈరోజు చాలా డేస్ అయింది. అన్ఫార్చునేట్లీ నేను ఎప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అప్పుడే పప్పు చేయాల్సి వస్తుంది. అండ్ నిన్న ఈవినింగ్ నేను చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్ మీకు చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్, అండ్ ఈవెన్ హాస్టల్లో ఉండేవాళ్ళు కూడా ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికి ఇంతకుముందు నేను బ్లాగ్స్లో చూపించాను కదండి, డ్రై పౌడర్ అంతా చేసి పెట్టుకున్నాను కదా. సో ఆయిల్ కొద్దిగా వేడి చేసి ఈ పౌడర్లో వేసేసి కాసేపు కెటిల్లో ఉన్న వాటర్లో పెట్టేసి మరిగించాను. డబుల్ బాయిలర్ మెథడ్ అంటాం కదా, సో అలా మరిగించడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా హీట్ చేయకుండా పొడి అనేది మాడిపోవడం జరగకుండా మనకి వేడికి ఉడికినట్టుగా అవుతుంది. సో అప్పుడు ఆయిల్లోకి మనకి ఈ పొడిలో ఉండే గుణాలన్నీ కూడా వెళ్తాయి. సో అలా చేసేసి జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టేసి ఆ పొడి అందులోనే ఉంచేసాను. మనం వంచినప్పుడల్లా అది రాకుండా చిన్న, మీకు చూపించాను కదా పిల్లలది, అది డ్రాపర్ లాంటిది అందులో పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నాను. అండ్ ఇది లాస్ట్ ఇయర్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మామిడికాయ తురుము డ్రై చేసుకుని పొడి చేసుకున్నటువంటి పొడి అనమాట. సో ఇంకా చింతపండు బదులు అదే వేసేస్తున్నాం. ఒక్కొక్కసారి మనం చింతపండు వేస్తే పప్పు ఉడకదు కదా, కానీ మామిడికాయ తురుము మనం డైరెక్ట్గా పప్పులో వేసుకున్న ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉడుకుతుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా వాడుకుంటే సరిపోద్దేమో, కాకపోతే ఇక దగ్గరికి ఇక ఇయర్ ఎండింగ్ కల్లా అయిపోవచ్చు. మేబీ ఒక 3-4 మంత్స్ నార్మల్గా వాడుకుంటాను. అందుకని ఇంక ఈ సంవత్సరం నేను న్యూ బ్యాచ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ శ్రమపడి అంత ఎక్కువ కాస్ట్లీగా కాయలు తీసుకొచ్చి వాడుకోవడం అని. ఇంక ఇక్కడైతే సొరకాయ పప్పు చేస్తున్నాను. పప్పు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కదా, సో దాంట్లో టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, ఉప్పు వేను, కారము, పసుపు, చింతపండు బదులుగా కొద్దిగా ఒక స్పూను అదేంటిది మామిడికాయ పొడి వేసేసాను. అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేస్తాను అంతే. తర్వాత సింపుల్గా తాలింపు పెట్టుకోవడమే. ఇంకేదన్నా వెజిటేబుల్ కర్రీ కావాలంటే తర్వాత చేస్తా. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ ఇదే చేసుకుంటున్నాను. ఇంక ఇది ఉడికే లోపల తాలింపు కూడా పక్కన పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పు చాలాసేపు నానబెట్టాను కాబట్టి త్వరగా విజిల్ అయితే వచ్చేస్తుంది. ఇది నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను బుడ్డది, స్టీల్ అనమాట. నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ ఉంది, బట్ స్టీల్ అయితే త్వరగా మనకి పని క్విక్గా చేసుకోవడానికి వంటకు ఉపయోగపడతాయి. అందుకని చెప్పి స్టీల్ మోడల్లో ఒకటి తీసుకున్నాను. మీకు స్క్రీన్ మీద మోర్లా స్వప్న అనే కోడ్ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ యూస్ చేస్తే మీరు ఇండస్ వ్యాలీలో ఈ ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు మీకు అడిషనల్గా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది, వాళ్ళు ఇచ్చేది కాకుండా. ఒకవేళ మీరు ఏదైనా పర్చేస్ చేస్తే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సింపుల్ అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. కాకపోతే ఎప్పుడు చెప్పేది స్టీల్ వాటితో ఏంటంటే అలర్ట్గా చేసుకోవాలి పని, లేదంటే మొత్తం మాడిపోతుంది తొందరగా, త్వరగా వేడెక్కుతుంది కాబట్టి. దీంట్లో ఏవి చేసినా కూడా కావాల్సినవన్నీ ప్రెప్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. కటింగ్ చేసి చేతి కింద రెడీగా ఉంటేనే టక్ పని అవుతుంది, లేదంటే ఒకటి తీసుకొచ్చే లోపల ఇంకోటి మొత్తం మాడిపోయింది. కాబట్టి నేను కావాల్సినవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాక తాలింపు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే మేము మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు డిస్కస్ చేసుకున్న దాంట్లో ఇంకా అన్నీ ఆలోచిస్తే బెటర్ ఇక ఎంపీసీని బాగుందని చెప్పేసి ఇంటర్ ఎంపీసీ గ్రూపే తీసుకుంటున్నాం అనమాట. అదే చూస్ చేసుకున్నాము. ఇంకా ఫర్దర్గా ఇంటర్ అయిన తర్వాత గ్రూప్ అనేది ఇక నెక్స్ట్ ఆఫ్టర్ 2 years మనం డిసైడ్ చేసుకోవచ్చు కాబట్టి
సో ఇంకా గ్రూప్ వైజ్గా అయితే ఆలోచించి ఇక అదే డెసిషన్ అయితే తీసుకున్నాము. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు? అండ్ మేము వెళ్ళినటువంటి కాలేజీ దగ్గర అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కూడా కలిశారు. సో వాళ్ళు కూడా వాళ్ళ బాబుని తీసుకుని వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది కలిసినందుకు. సో ఇట్లా మనం వెళ్ళిన చోట కూడా మనకు తెలిసిన వాళ్ళు కనపడడం, పలకరించడం చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఆ తర్వాత డే నుంచి నేనైతే ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయలేదు తన గురించి చెప్దామని. కాకపోతే వాళ్ళు కూడా అడ్మిషన్ ఎంక్వైరీకి వచ్చున్నారు, మమ్మల్ని చూశారు. మాది అయిపోయి మేము బయటికి వెళ్ళే టైంలో కనిపించి పలకరించారు. సో పేరు అడగడం మర్చిపోయిన హడావుళ్ళు. అంటే మేము క్యాంపస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు నెక్స్ట్ ఎంక్వైరీ కోసం వెయిటింగ్లో ఉన్నారు. సో ఇంకా అట్లా అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ని కలుసుకొని మాట్లాడి అని అక్కడే మాకు లంచ్ కూడా అరేంజ్ చేశారు. ఆఫ్టర్నూన్ అయిపోయింది, తినేసి క్యాంపస్ చూసేసి బాగుందని డిసైడ్ చేసుకున్నాక ఇక ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఫైనల్లీ మనం చేసుకున్నటువంటి పప్పు కూడా అయిపోయింది. అంతే సింపుల్. కుక్కర్ ఉంటే వంటలు అనేవి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి. ఇది కూడా మన ఇండస్ వ్యాలీదే అనమాట. మీకు దీని లింకు అండ్ కడాయి లింక్, అదే పోపు పెట్టినటువంటి తడకా ప్యాన్ లింక్ 2 ఇస్తాను, చెక్అవుట్ చేయండి. పిన్ కామెంట్లో కూడా ఉంటుంది. సో అదండి ఈ సమ్మర్ అలాగా ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం కదా. ఇంకొక 1-2 వీక్స్ అయితే పిల్లలు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళిపోతారు. సో వీ గెట్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ చూద్దాం అప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొత్త వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.